మీకు కొన్ని రూమర్స్ వచ్చి ఉండే కదా వేరే వేరే అమ్మాయితో ఇట్లా ఇట్లా అని చెప్పేసి. చాలా వచ్చాయి. ఒకటేంటి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రూమర్స్ అన్నారుగా మీరు, దే ఆర్ జస్ట్ రూమర్స్. మీకు లవ్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. లేదు, నిజంగా నేను లవ్ లో ఒక అమ్మాయితో ఉంటే చాలా ధైర్యంగా చెప్పుకుంటా షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ ఆర్ షీఈ్ మై ఫియాన్సీ అని. అలాంటి భయాలే ఉండవు నాకు. కానీ మరి ఎందుకు ఖాళీగా ఉన్నారు? గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ చెప్పట్లే కదా. నిజంగా లేదు, నిజంగా లేదు. మరి అంటే మేము చూస్తున్న ఈ లవ్ ప్రోమోస్, లవ్ ట్రాక్స్ ఇవన్నీ ఆ ఛానల్లో వేసుకుంటారు పాపం, ఎడిటింగ్ అంతే. మరి మీకు అట్లనే వేసారు కదా, మీకు ఏమైనా లవ్ ట్రాక్స్ ఉన్నాయా? మీది నిజమైతే నాది నిజమే, మీది నిజమైతే నాది నిజం. మీది నిజమా? లేదుగా. మరి నాది లేదుగా. సో వీఆర్ ఆన్ ది సేమ్ బోట్. మనం చెప్పుకోము, చేస్తా ఉంటారు అంతే. చేసి చెప్పుకోము, చెప్పే చెయ్యము. నేను ఏమైనా చేస్తే నిజంగా చెప్పుకుంటా, భయం లాగానే చెప్పుకుంటా. ఇప్పటి వరకు మీరు ఎంత మందిని ప్రపోజ్ చేశారు? నెంబర్లు ఎందుకు, కానీ బేసిక్ గా నేను బాగా బీభత్సంగా ఇష్టపడితే కానీ ప్రపోజ్ చేయను. లైక్ షీ హ్యాస్ టు బి వెరీ వెరీ స్పెషల్. నేను ఊరికి ఐ లవ్ యూ అని పదం వాడను ఎవరికి. సో ఒకవేళ నేను చెప్పానంటే షీఈస్ రియల్లీ స్పెషల్. ఓకే, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటేనే ఐ లవ్ యూ చెప్తా, లేకపోతే చెప్పాను నేను. అంటే చెప్పారా ఇప్పటి వరకు ఎవరికైనా? చెప్పా. ఆ అమ్మాయితోనే పెళ్ళా? ఆమె ఒప్పుకుంటే పెళ్ళి, లేకపోతే లేదు. అంటే అయితే ఇప్పుడు మీ లైఫ్ లో ఒక అమ్మాయి ఉంది? లేదు, ఒప్పుకోలేదు అన్నాగా. ఇప్పుడే చెప్పానన్నా, ఒప్పుకోవాలి కదా. ఓ అమ్మాయి ఒప్పుకోలేదు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఓకే అర్జున్ నేను పడిపోయా అని వస్తే లేదు, కష్టం. అంటే ప్రపోజ్ చేశారా మీరు? చేసేలే ఎప్పుడో. ఇంకా ఓకే చేయలా? ఓకే, అది జరిగి చాలా కాలం అయిపోయింది. సరే, ఇప్పుడు అమ్మాయి చూస్తుంది అనుకోండి, పేరు అవసరం లేదు. అమ్మాయికి ఏదైనా ప్రేమగా అమ్మాయి మీకు ఓకే ఇప్పుడు లేదా, ప్రేమ చచ్చిపోయింది.